మూల విరాట్లని మున్సిపాలిటీ తొట్లు లేపిస్తాడు. గుడులు ఉండాల్సిన చోట మొబైల్ టాయిలెట్లు పెట్టిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ప్రచారం చేసుకోవచ్చు, దానికి అడ్డుగా ఉన్న 747 రద్దు చేస్తాను. తిరుమల 7 కొండలుగా గుర్తిస్తూ తీసుకొచ్చినటువంటి 746 జీవోని రద్దు చేస్తా అంటారు. సో ఎవరు హైందవులు సార్? నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్. సో మీరు క్రిస్టియన్ అంటున్నారు కదా, మరి అదే క్రిస్టియన్ అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లోకి రాకముందు చిన్నతనం నుంచి టెంపుల్స్కి వెళ్ళిన ఫోటోలు నేను తీసుకొస్తాను. రాజకీయాల కోసం హిందుత్వాన్ని వాడుకోవట్ల వేసుకుంటాం, నేను చూపిస్తా. మరి రాజకీయాల్లోకి రాకముందు నారా లోకేష్ గారు టెంపుల్కి వెళ్ళిన ఫోటో చూపిమన్నాను సార్, చూపిమన్నాను సార్. సో నేను వాళ్ళని నేను నిజంగా నారా కుటుంబం అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని నేను హైందవుడా లేకపోతే ముస్లిమా లేకపోతే క్రిస్టియనా నేను అనట్లేదు సార్, భక్తు నాస్తికుడు అంటున్నాను సార్. సార్ నిజంగా ఎంతో దుర్మార్గం అంటే, కొండ కుంభమన్నా కొండ పర్వతమన్నా ఉప్పు లవణమన్నా ఒకటే, పదాలు వేరైనా పరతత్వం ఒకటే, భాషలు వేరైనా భావం ఒకటే. ఏ మతం అయితే ఏంటి, మంచి చేయడానికి మంచికి మతం లేదు, పరమత సహనం హిందూ ధర్మం. అదేవిధంగా జగన్ గారు ఎక్కడైనా సరే మత ప్రచారంలో పాల్గొనడం చూసారా సార్? రమణాయుడు గారు, జగన్ గారు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాగా సభలకెళ్ళి మత ప్రచార సభలకెళ్ళి మరణాత బైబిల్ అని చెప్పి మాట్లాడడం మనం విన్నామా? అంటే జగన్ గారు వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే జగన్ గారి కుటుంబంలో ఎవరు వెళ్ళలేదా సార్? వాళ్ళ కుటుంబం అంటే క్రిస్టియన్ మతస్థులు ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయడానికి లేదు అని చెప్పి చట్టం తెమ్మనండి. అసలు క్రిస్టియన్స్ ఎవరు మాకు ఓట్లు లేదని చెప్పి చెప్పానండి సార్. అలా ఎందుకు చెప్తారులేండి అలా? అది మరి అలాంటప్పుడు మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అదే అసలు చట్టసభల్లో మతాల గురించి మాట్లాడటం అది ఒక బాధాకరమైనటువంటి అంశం సార్. ఎంత తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మత ప్రస్తావన మాట్లాడలేదు సార్. ఏ రోజైనా మతాల ప్రస్తావన మాట్లాడవా చూసారా? నా మతం మంచిదనం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. నా మతం మానవత్వం అని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ మత ప్రస్తావన నిన్న తెచ్చారు. మళ్ళీ ఈ రోజు సార్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు అంశం మీద జరుగుతా ఉంది. లడ్డు అంశం మీద జరిగేటప్పుడు మా ఎమ్మెల్సీలు ప్రశ్న అడిగారు చర్చా కార్యక్రమంలో భాగంగా, షార్ట్ డిస్కషన్. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. సమాధానం లేక ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను కన్క్లూడ్ చేస్తాను దయచేసి ప్లీజ్ సార్. ఒక్క నిమిషం మేడం సార్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఎక్కడ చెప్పారు? జంతు కొవ్వు పందికొప్పు ఉందని చెప్పారా? ఛార్జ్ షీట్ జర్నలిస్ట్ గా మీరు కూడా చదివారు సార్. ఎక్కడైనా ఉందా సార్? సో లేదు కదా. మరి ముందు దానికి క్షమాపణ చెప్పాలా? చెప్పట్లేదు. సరే చెప్పకపోతే చెప్పకపోయారు. మళ్ళీ దానికి తోడుగా బాత్రూమ్ క్లీనర్స్ కలిసాయని చెప్పారు సార్. ఛార్జ్ షీట్ ఎక్కడ రాశారు మాకు కనిపించలేదు సార్. అన్ని పేజీలు నేను చదివాను సార్. లప్సా కలిసిందన్నారు సార్, యాసిడ్ స్టడీ కలిసిందన్నారు సార్. ఎక్కడ కలిసిందన్నారో నాకు అర్థం కాలేదు సార్. నేను 1కి 4 సార్లు చదివాను సార్ ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 44 లో వెరీ క్లియర్ గా రాసింది ఏంటంటే సార్, సో ఏదైతే కల్తీ జరిగింది కానీ ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ మొట్టమొదటిగా జూన్ లో సప్లై చేసింది. ఫస్ట్ చేసినటువంటి ట్యాంకర్లు టెస్ట్ లో పాస్ అయ్యాయి. రెండో వరతలో వచ్చినటువంటి ట్యాంకర్లలో పాస్ కాకుండా క్వాలిటీ చెక్ మ్యాచ్ కాలేదు, కల్తీ నెయ్యి ఉంది అని చెప్పేసి టీటీడీ రిజెక్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెళ్ళి రాఘవేంద్ర స్టోన్ ప్రెసెస్ దగ్గర ఆగి అక్కడి నుంచి వైష్ణవి డైరీ వేబిలు వేసుకొని వైష్ణవి డైరీ పేరుతో లోపలికి వచ్చాయి. 2 రోజుల ముందు కల్తీ అని చెప్పి రిజెక్ట్ చేసిన ట్యాంకర్ మళ్ళీ 2 రోజుల, ఒక్క నిమిషం సార్, 2 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇది టీటీడీ వైఫల్యమా లేకపోతే కుట్ర? ఓకే శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం. చాలా సమయం ఇచ్చారు. టెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కల్తీ తేల్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. మాట్లాడదాం. అంతా తెలుగుదేశం పార్టీ